తప్పు ఒకటిది, శిక్ష ఒకటికి, కష్టం ఒకటిది, వార్త మరొకటి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచిత్ర జర్నలిజం ఇంపాక్ట్ అనమాట. ఇవాళ దాదాపుగా ఇదివరకు మనం భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఎందుకున్నాం, నిరక్షరాస్యతలో నెంబర్ 1గా ఎందుకున్నాం అంటే కార్పొరేట్ విద్య ఇంపాక్ట్. ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్కి పోయి చదువుకునేవాళ్ళం. ఆ తర్వాతన చదువుకుంటానికి వరుసగా ఫెయిల్ అవుతున్నారనుకోండి, తీసుకెళ్ళి షాపుల్లో గుమస్తాలుగా వేయడమా, లేకపోతే ముఠా పని చేయించడం, లేకపోతే ఇంకోటి అట్లా వెళ్ళిపోయాయి. బట్ అక్షరాస్యత అనేది ఉండేది. నిరక్షరాస్యత అంటే అస్సలు చదువుకోకపోవడం ఎందుకు వస్తుంది, లేదా పై చదువులు ఎందుకు రాలేదు అంటే ఈ విధమైనటువంటి సమస్య. తర్వాత దాన్ని పరిష్కరించడానికి పేదలకి మధ్యతరగతికి అది భారం అవుతున్న చదువు. ఎందుకని కార్పొరేట్ విద్య వచ్చేసి నాశనం చేసి వదిలిపెట్టేసింది. డబ్బున్నోడు మాత్రమే చదువుకోవాలి.